ప్రజల మనసునే గెలవాలి తప్ప న్యాయాన్ని బంధించి గెలవడం సరికాదని టీడీపీ నేత మోతుకుపల్లి నరసింహుడు అన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టి హింసిస్తున్నారు. చంద్రబాబుకు వారి కుటుంబానికి ఈ రోజు భద్రత లేదని తెలిపారు. 2021లో కేసు అయితే ఇప్పుడు అరెస్టు చేయడం సరికాదు. జగన్ది దుర్మార్గమైన ఆలోచన అని మోతుకుపల్లి మండిపడ్డారు. రాజకీయాల్లో ఓట్ల ద్వారా గెలవాలి కానీ నాయకుడిని నిర్బంధించి గెలవడం సరికాదని ఆయన విమర్శించారు. ఆంధ్రలో అంతా ఆ ఊరు పంచాయతీ ఈ ఊరికి ఎందుక ఆ ఊళ్ళో పంచాయతీ అట ఈ ఊళ్ళో అవసరం లేదట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజలను పట్టుకొని ఆ ఊరు పంచాయతీ ఈ ఊరికి అక్కర్లేదట. సోదరా, మీరు ఇట్లా మాట్లాడినందుకు, నువ్వు ఖండించినందుకు ఎంత నష్టం వచ్చిందో తెలుసా? నువ్వు ఓడిపోయినావు ఆల్రెడీ. 30 సీట్లలో ఆంధ్ర సెటిలర్స్ అనుకో, ఆంధ్ర ప్రజలు అనుకో, నిన్ను ఓడించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. అంతకుముందు నీకే ఓటు వేయాలనుకున్న వాళ్ళ తప్పేం లేదు. చంద్రబాబు అరెస్ట్ కావడం వల్ల వాళ్ళ గుండె పగిలిపోయింది. వాళ్ళు విలవిల కొట్టుకుంటున్నారు. వాళ్ళు నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద కూడా నిర్బంధం పెట్టే పద్ధతి కేసీఆర్ గారు. మీరు ఆయన క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు, ఆయన క్యాబినెట్ లో మీరు ఉన్నారు, ఎమ్మెల్యేగా మిమ్మల్ని చేశాడు. ఇవన్నీ మర్చిపోయావు. మానవత్వాన్ని మర్చిపోయి కేవలం రాజకీయ క్రీడ జరుపుతున్నవి. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఏ పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సెటిలర్స్ చిన్న చూపు చూస్తున్నావు. వాళ్ళ మనుషులుగా చూడటం లేదు. అంటున్నారు, మీ సంగతి చూస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు భయపడటానికి ఎవరు సిద్ధంగా లేరు. 30 సీట్లు అయితే నీ పోయినట్టే లెక్క. హైదరాబాద్ చుట్టుపక్కల 30 సీట్లు పోయినట్టే లెక్క. ఇది గమనించుకోవాలి. నీ ఓటమికి మొట్టమొదట పోయినట్టే లెక్క. ఇది గమనించుకోవాలని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, నువ్వు మారాలే. ఎట్లాగీసారి నువ్వు ఓడిపోవటం ఖాయం. ఇది గమనించుకోమని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నాకు మాత్రం ముహూర్తం పెట్టిన ఆయన